Greetings, my dear brothers and sisters in Christ. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను. Thank you so much for watching today's message. ఈ దినం సందేశము వింటున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Before we go into the message, let's look to the Lord in prayer. వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందు ప్రభు వైపు చూద్దాము. Our Lord, Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you so much for this time that you have given us, Lord. ప్రభు, ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Lord, speak to each and every one of us listening to this message. ఈ వాక్యం వింటున్న మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. And Lord, help me to speak your word. ప్రభు, మీ వాక్యాన్ని మాట్లాడడానికి మీరు నాకు సహాయం చేయండి. Thank you so much for giving us all this opportunity. ఈ యొక్క అవకాశాలు మీరు మాకు దయచేసినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you again for being with us. ప్రభు, మాతో ఉన్నందుకై మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. In Jesus' name I pray. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. So my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులకు today I will be talking about how we need to let go of our past to get the future which God has in store for us. ఈరోజు నేను ప్రభు మన కొరకు నిర్ణయించినటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన చేయడానికి గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. So in our past, whatever decisions that we've made, గతంలో మనం ఏ తీర్మానాలు అయితే తీసుకొని ఉన్నామో that is our present today. అది మన ప్రస్తుతమై ఉన్నది. Whatever bad decisions or good decisions or mistakes we've made in the past, గతంలో మనం ఏ తీర్మానాలు అయితే అవి మంచివైనా కానీ చెడువైనా కానీ ఏ తీర్మానాలు అయితే చేసి ఉన్నామో they determine our present, or we are living in the present because of the decisions of our past. మనం గతంలో తీసుకున్న నిర్ణయాల్ని బట్టి ఈరోజు మనము వాటిని అనుభవిస్తున్నాము. But the thing is, విషయం ఏంటంటే the mistakes or the decisions or anything which happened in our past, గతంలో మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానాలు కావచ్చు, ఏ సంఘటనలు అయితే మన జీవితంలో జరిగాయో they might be holding us back to get the future which God has in store for us. భవిష్యత్తులో మన కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి వాటి దగ్గరికి మనం వెళ్లకుండా గతంలో మనం చేసినవి మనల్ని పట్టి ఉంచేటువంటివిగా ఉన్నాయి. It might be mistakes which we've made in the past. గతంలో మనం చేసినటువంటి తప్పిదములు కావచ్చు. It might be the sins that we've done. గతంలో మనం చేసిన పాపములు కావచ్చు. Or it could be some argument which we had with someone. ఎవరితోనైనా మనం చేసిన వాదోపవాదాలు కావచ్చు. It might be a failure, or you must have failed in your college or your school. స్కూల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, మనం ఎదుర్కొన్నటువంటి అపజయాలు కావచ్చు. Or you must have lost your job in the past. గతంలో నీవు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. You must have lost your wealth or health. నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ సంపదను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో నీకు ఉండి ఉండవచ్చు. You must have had some harassments, or you must have had some insults and humiliations in your past. గతంలో నిన్ను ఎవరైనా తగ్గించి నిన్ను తక్కువగా ఎంచి నిన్ను బాధించి ఉండొచ్చు. Or it could be that you have done something to hurt the other person. నువ్వు వేరే వ్యక్తుల్ని బాధించి కూడా ఉండవచ్చు. Now all these are holding you back from the future which God has for us. భవిష్యత్తు మనకు ప్రభువు నియమించినటువంటి భవిష్యత్తు వైపుకు మనం వెళ్లకుండా గతంలో మనం చేసినటువంటి ఈ సందర్భాలన్నీ మనల్ని పట్టి ఉంచేటువంటి పరిస్థితి ఉన్నది. Now though the Lord has forgotten all our past mistakes and sins, గతంలో మనం చేసినటువంటి పాపాలని, మనం చేసిన కార్యములన్నింటినీ ప్రభు క్షమించినప్పటికీ when we've asked for God's forgiveness, God forgives us. ప్రభువుని మనం అడిగినప్పుడు ఆయన మనం చేసిన తప్పిదములన్నింటినీ క్షమించాడు. But sometimes we always keep dwelling in the past. అయినప్పటికీ మనము అనేక సందర్భాల్లో గతంలోనే మనం జీవిస్తూ ఉంటాము. We think that because we did something in the past, we do not deserve happiness or good in the future. గతంలో మనం చేసినటువంటి తప్పిదాలని బట్టి మనం భవిష్యత్తులో మంచిని ఎదుర్కోలేము అని అనుకుంటూ ఉంటాము. You must be very unhappy, you must be very miserable. నువ్వు సంతోషం లేని వ్యక్తివిగా, లోపము కలిగినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. So all the things that you have done in your past are actually not helping you to break free to go into the future. గతంలో నువ్వు చేసిన ఏ కార్యములు కూడా నువ్వు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా నిన్ను ఆపలేవన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. But the thing is, our past
actions and past words do not determine our future. గతంలో మనం చేసినటువంటి కార్యములు మన భవిష్యత్తుని అవి నిర్ణయించలేవు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. I want to show from the Bible Isaiah 43 verses 18 and 19. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనముల నుండి నేను కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను. It said that, ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది, "Do not remember the former things, nor consider the things of old. Behold, I will do a new thing, now it shall spring forth." మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. So it is said in the Bible that God wants to do a new thing in our life. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, ఆయన మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోచున్నాడు అని. But we need to forget the former things, the past that we have in our life. మన జీవితంలో గతంలో ఉన్నటువంటి విషయాలని గురించి మనం మర్చిపోయే వాళ్ళముగా ఉండాలి. I want to take 3 examples from the Bible. దేవుని వాక్యంలో నుండి 3 ఉదాహరణలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. These are people who have let go of their past and got a bright future for themselves. ఈ నేను చూపించబోతున్నటువంటి ఈ 3 సందర్భాల్లో వాళ్ళు తమ గతంలో పట్టబడినటువంటి వారుగా ఉండి భవిష్యత్తు వైపుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం వీరి జీవితాల్లో చూస్తాము. And there are also people who didn't take the advice of not looking back and who got a fate which is very terrible. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మంచిని అనుభవించకపోవడానికి గతంలో చేసినటువంటి వాటిని వాళ్ళు మర్చిపోకుండా ఉండడం అన్నది కారణంగా మనం చూస్తాము. So I would like to start with Ruth. రూతు అనేటువంటి ఈ యొక్క స్త్రీతో నేను మొదలు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. Now we all know Ruth the Moabite. మోయాబీయురాలైనటువంటి రూతు గురించి మనకందరికీ తెలుసు. She married an Israelite. ఈమె ఇశ్రాయేలీయుని ఆమె వివాహం చేసుకున్నది. And we all know her mother-in-law Naomi. ఆమె యొక్క అత్తగారు నయోమి అని మనకందరికీ తెలుసు. So when they were in Moab, వారు మోయాబు దేశంలో ఉన్నప్పుడు her father-in-law and her husband and her brother-in-law died. మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఆమె మామగారు, ఆమె భర్త మరియు మరిది గారు చనిపోయినట్లుగా మనం చూస్తాము. So they Naomi, Orpah and Ruth decided to leave Moab and return back to Judah. నయోమి, రూతు, ఓర్పా వాళ్ళు ఆ యొక్క మోయాబు దేశాన్ని వదిలిపెట్టి వారు ఇశ్రాయేల్ దేశానికి రావాలని తీర్మానం చేసుకున్నారు. But Naomi on the way told them to go back, to turn back and go back to their own country. నయోమి వారితో చెప్పింది, మీరు మీ యొక్క సొంత దేశాలకు వెళ్ళండి అని చెప్పింది. Then Orpah, after a little persuasion, left and went back to her own country and her people. ఓర్పా కొంత బాధపడినప్పటికీ ఆమె తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె తీర్మానం చేసుకున్నది. But Ruth didn't want to go back to her past. అయితే రూతు మాత్రం తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. Whatever happened in her past, in the sense she left her life which was there in the past. గతంలో ఆమె అనుభవించినటువంటి ఆ యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆమె తిరిగి తన సొంత దేశానికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. So she followed Naomi into Israel. నయోమిని ఆమె వెంబడించింది, ఇశ్రాయేలు దేశానికి రావడానికి ఆమె తీర్మానం చేసుకున్నది. She accepted her mother-in-law's people as her own people. తన అత్తగారి ప్రజల్నే ఆమె సొంత ప్రజలుగా ఆమె భావించినది. And she also started serving Lord Jehovah as her own God. ఆమె ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని తమ సొంత దేవుడిగా ఆమె ఏర్పాటు చేసుకున్నది. And then if we read in the book of Ruth, రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే it is told that she married Boaz. ఆమె బోయాజుని వివాహం చేసుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చదువుతాము. And Boaz begot Jesse. ఆ బోయాజు రూతులకి జన్మించినటువంటి వ్యక్తే యెషయి. Then we can see that they were the descendants of Jesus Christ. వారు యేసు ప్రభు వారి యొక్క పూర్వీకులుగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాము. Now it tells us how important it is to leave our past behind. గతాన్ని మనం వదిలిపెట్టవలసినటువంటి అవసరాన్ని ఈమె జీవితం మనకు తెలియజేస్తుంది. She didn't want to go back to the people she knew.
ఆమె తాను ఎరిగినటువంటి ప్రజల యొద్దకు తన సొంత దేశానికి ఆమె వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. She didn't want to go back to her gods. ఆమె తన దేవతల్ని అనుసరించడానికి వెనక్కి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. Once she experienced the power of Lord Jehovah, దేవుడైనటువంటి యెహోవా యొక్క శక్తిని ఆమె గమనించిన తర్వాత she didn't want to go back into the past. ఆమె గతానికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. She didn't want to go back to that sinful past that ఆమె she had. పాప సంబంధమైనటువంటి ఆ యొక్క గతంలోకి ఆమె తిరిగి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. Because she wanted to move forward, leave her past, God did a wonderful thing in her future. ఆమె గతాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి దేవుడు గొప్ప కార్యములు ఆమె జీవితంలో చేయడాన్ని మనం చూస్తాము. Now my dear friends, కాబట్టి నా ప్రియ సహోదరులారా, maybe you haven't accepted Christ as your savior yet, ఇంకా మీరు యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండవచ్చు. or you must have accepted Christ as your personal savior. మీరు యేసు ప్రభువారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. And you have to let go of whatever has happened in the past. గతంలో జరిగినటువంటి వాటిని వదిలిపెట్టి నువ్వు భవిష్యత్తు వైపుకు వెళ్ళవలసిన అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. If now God is asking you to do something, don't think that in the past you failed and that you're going to fail in the future. దేవుడు నిన్ను ఏదైనా చేయమని అడిగినప్పుడు గతంలో నువ్వు చేసినటువంటి కార్యాన్ని చూపించి ఆ భవిష్యత్తు వైపుకు వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు. If we see in the book of Ruth, we know that ఋతు గ్రంథంలో మనం గమనించినట్లయితే she didn't think that because she had a bad experience in Moab, మోయాబు దేశంలో ఆమెకున్నటువంటి చేదు అనుభవాన్ని గతాన్ని ఆమె చూడలేదు. she didn't think that the same thing was going to happen even in Judah. యూదాలో కూడా అదే రకమైన పరిస్థితి ఆమె ఎదుర్కొంటుంది అని ఆమె ఆలోచన చేయలేదు. And because of that, ఆ కారణంగా she has become a blessing to so many around her. ఆమెతో పాటు అనేకులకు ఆమె ఆశీర్వాదంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. And we will go to the next example. రెండవ ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. If we see the life of Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే before he became a Paul, ఆయన పౌలుగా మారక ముందు he was a Saul. ఆయన సౌలుగా ఉన్నారు. He persecuted the churches. ఆయన సంఘాలని హింసించేవాడుగా ఉన్నారు. He persecuted Christians. క్రైస్తవుల్ని ఆయన ఎంతగానో హింస పెట్టినవాడుగా ఉన్నాడు. He witnessed so many Christians being put to death. అనేక మంది క్రైస్తవులు మరణించడానికి ఆయన సాక్షిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. But అయినప్పటికీ when the Lord changed him, ఆయనను ప్రభువైన యేసు మార్చినప్పుడు he didn't think ఆయన గతాన్ని ఆలోచన చేయలేదు. He didn't think that in the past I did so many sins, so in the future I shouldn't do anything good. గతంలో నేను ఎన్నో హింసలకి పాలు పొందాను కాబట్టి భవిష్యత్తులో నేను ఇంకా ఏమి చేయలేను అని ఆయన అనుకోలేదు. He didn't think that he isn't worthy to preach the gospel. సువార్తని ప్రకటించడానికి నేను అనర్హుణ్ణి అని ఆయన అనుకోలేదు. He didn't think that because in the past I persecuted churches, I shouldn't preach about Christ in the future. గతంలో నేను అనేక సంఘాలని హింసించాను కాబట్టి భవిష్యత్తులో నేను క్రీస్తును ప్రకటించడానికి నేను యోగ్యుని కాదు అని ఆయన అనుకోలేదు. So my dear friends, if that's what you're facing with today, కాబట్టి నా స్నేహితులారా, ఇది ఈ రోజులు మనం ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఇదే. if you think మీరు గతాన్ని ఆలోచన చేసినట్లయితే that in the past I was a terrible sinner and I do not have, if you think that in the past you were a terrible sinner and in the future you do not deserve to preach the gospel, మీరు గతంలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టి దాన్ని బట్టి మీరు భవిష్యత్తులో సువార్త ప్రకటించకూడదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. because we are all sinners, మనం అందరూ కూడా పాపులమై ఉన్నాము. but God has made us worthy through his blood. యేసు ప్రభువారు తన రక్తం వలన మనల్ని అర్హులుగా చేశారు. So whatever your past might be, నీ గతం ఏదైనా అయి ఉండొచ్చు, no matter how terrible it is, అది ఎంత భయంకరమైంది అన్నది దాంతో సంబంధం లేదు. God can turn it around to use it for your own good. అలాంటి వాటన్నిటిని కూడా ఆయన నీ మంచి కొరకు ఆయన మార్చివేసేవాడుగా ఉన్నాడు.
And if we see the other example in the Bible, దేవుని వాక్యంలో మరి ఒక ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. it is Joseph. యోసేపు గారు. He had so many hardships in his life. యోసేపు గారి జీవితంలో అనేక ఇబ్బందులు, శ్రమలు ఉన్నాయి. He was sold as a slave. ఆయన ఒక దాసుడిగా అమ్మబడినాడు. He was taken to the prison. ఆయన ఆ యొక్క చెరసాలలో వేయబడ్డారు. He had no hope in the prison. ఆ యొక్క చెరసాలలో ఉన్నారు. ఆయనకు ఏ రకమైన నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు. But God turned it around for his good. అయితే దేవుడు ఆ సందర్భాలన్నింటినీ, ఆ పరిస్థితులన్నింటినీ తన మంచి కొరకు మార్చివేసిన వారుగా ఉన్నారు. And when God gave him the opportunity, దేవుడు ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు he didn't think that he didn't deserve to be second in command for the Pharaoh. అయితే దేవుడు ఆయనకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి నిర్ణయించినప్పుడు ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. He didn't say that I do not have any experience in the work that you're giving me, so I wouldn't do it. ఫరో ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నేను చేయలేను, నాకు ఏ రకమైన అనుభవం లేదు అని ఆయన భయపడి ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఆయన జీవితంలో మనకు కనబడదు. He didn't say that I do not belong to this country and I do not want to lead your country. నేను ఈ దేశానికి చెందినటువంటి వాడిని కాదు కాబట్టి ఇది నేను చేయను అని ఆయన చెప్పలేదు. He trusted in the Lord and took the step into the future. దేవుని యందు ఆయన నమ్మకం కలిగి భవిష్యత్తు విషయంలో ఆయన ముందు అడుగు వేసినట్లుగా మనం చూస్తాము. He forgave all his brothers. ఆయన సహోదరులందరినీ ఆయన క్షమించాడు. And that is why God was willing to lift him up. ఆ కారణంగా దేవుడు ఆయనని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాము. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదర సహోదరిలారా, what is it that you're holding on to from your past? నీ యొక్క గతము నిన్ను పట్టుకొని బంధించి ఉన్నది. Are you unable to forgive someone? నువ్వు ఇతరుల్ని క్షమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? Are you angry with someone because they did something to you? నీకు వారు చేసిన కార్యాలని బట్టి వారి మీద కోపాన్ని నువ్వు చూపిస్తున్నావా? Are you angry that someone said very bad words about you? నీ గురించి చెడుగా చెప్పిన దాన్ని బట్టి ఇతరుల మీద నువ్వు కోపాన్ని కలిగి ఉన్నావా? Are you angry and are you frustrated because someone has cheated you? నిన్ను మోసం చేసినటువంటి కారణం చేత ఇతరుల మీద నువ్వు కోపాన్ని, ఆ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావా? Are you still in anxiety, pain and anger? నువ్వు ఇంకా ఆ యొక్క ఆతురత, కోపము, పగ కలిగి ఉన్నావా? Then today's message to you is, నీకు ఈరోజు సందేశం ఏంటంటే, let it go. గతము వదిలిపెట్టు. Let your past go. నీ గతాన్ని వదిలిపెట్టు. Whatever happened in the past. గతంలో ఏమి జరిగినా దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. Because God is going to do something new in your life. నీ జీవితంలో దేవుడు నూతనమైనటువంటి కార్యము చేయబోతున్నాడు. Before we close, నేను ముగించడానికి ముందు I want to give another example. నేను ఇంకొక ఉదాహరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Till now we've seen nice examples. నేను కొంతమంది వ్యక్తుల జీవితాలను నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను. This one is a scary example. ఇది భయపడేటువంటి ఇంకొక ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని వస్తాను. We all remember Lot. లోతు గారు మనందరికీ గుర్తున్నారు. And we know his wife. ఆయన యొక్క భార్య గురించి కూడా మనకందరికీ తెలుసు. And we know Lot's wife and she is very prominent because she turned into a pillar of salt. ఆమె చాలా అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకంటే ఆమె వెనక్కి తిరగడాన్ని బట్టి ఉప్పు స్తంభంగా మారినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. The Lord gave clear instructions that they shouldn't turn back and see what is happening. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాడు, వెనక ఏం జరుగుతుందో మీరు చూడొద్దు అని చెప్పాడు. It was a clear instruction not to turn back. వెనక్కి తిరగొద్దని దేవుడు చాలా నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పాడు. But she turned back. అయితే ఆమె వెనక్కి తిరిగింది. Whatever might be the reason. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. Maybe she wanted to see what was happening to all that she left behind. ఆమె విడిచిపెట్టినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఆమె ఆలోచన చేసి ఉండవచ్చు. Or she must have heard screamings from people there. Maybe that's why she turned. వెనక ఉన్నటువంటి వారి యొక్క అరుపులు, కేకలు వినబడ్డాన్ని బట్టి ఆమె వెనక్కి తిరిగి ఉండవచ్చు. Whatever it was. కారణం ఏదైనా అయి ఉండవచ్చు. She turned back.
అయితే ఆమె వెనక్కి తిరిగింది. and she turned into a pillar of salt. వెనక్కి తిరిగిన కారణాన్ని బట్టి ఆమె ఉప్పు స్తంభంగా మారినది. I do not want to scare you, మీరు భయపడాలని నేను ఈ విషయం మీకు చెప్పడం లేదు. but sometimes when God says don't turn back, దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని వెనక్కి తిరగొద్దు అని చెప్పినప్పుడు it is always better not to turn back. ఎప్పుడు దేవుడు చెప్పినప్పుడు వెనక్కి తిరగకుండా ఉండడం మంచిది. It is always good to let go of the past. గతంకి వెళ్ళకుండా ఉండడం ఎప్పటికీ మంచిది. And when you let go of your past, గతంకు వెళ్ళకుండా ఉన్నట్లయితే God will give you a very bright future. దేవుడు నీకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చేవాడుగా ఉన్నాడు. So whatever you faced in the past or whatever you're facing in the present, గతంలో మీరు ఏ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళి ఉండొచ్చు, ప్రస్తుతము ఏ రకమైన పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారో God is telling you now దేవుడు ఈ సమయంలో మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే that he is going to make something new. దేవుడు నీ జీవితాన్ని నూతన పరచబోతున్నాడు. And as we read in the later verses in Isaiah 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం ఆల్రెడీ చదువుకున్నాము. it says that I will even make road in the wilderness and rivers in the desert. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Our God is God of impossibilities. మన దేవుడు అసాధ్యాన్ని సాధ్యముగా చేసేటువంటి దేవుడు. He asks only one thing from us, మన నుండి దేవుడు కోరుకుంటున్నది ఒకటే, to let go of our past మనం గతముకి వెళ్ళకూడదు అని, and to trust in him, దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. to trust our future into his hands. మన భవిష్యత్తుని దేవుని యొక్క హస్తాల్లో ఉంచినట్లయితే Then all the words that were spoken against you, about you, will not matter. నీ గురించి మాట్లాడబడినటువంటి అది ఏ మాటలైనా కావచ్చు, అవేమి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. There must be really hurtful words saying that you will never succeed. ఇతరులు నీవు జీవితంలో విజయాన్ని పొందలేవు అని ఉండవచ్చు. It might be they might have said that it is impossible for you to get married. నీకు వివాహం అవడం అన్నది అసాధ్యము అని ఉండవచ్చు వేరే వాళ్ళు. They must have said that your life is just going to stay the same. నువ్వు ఈ విధమైన పరిస్థితుల్లోనే వెళ్తావు అని నిన్ను నిరుత్సాహపరిచి ఉండవచ్చు ఇతరులు. But God is telling you today, దేవుడు ఈ దినం నీతో చెప్తున్నాడు, if you are able to let go of your past, గతం వైపు నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే God is going to do something new in your life. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యము చేసేవాడుగా ఉన్నాడు. And I believe that నేను దీన్నే నమ్ముతున్నాను. that as you are watching this message now, ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు ఈ సమయంలో, that God has already started the new thing in your life. దేవుడు ఈ వాక్యం వింటూ ఉండగానే దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యము చేయబోతున్నాడు. But I urge you, my dear sisters and brothers, నా ప్రియ సహోదరులారా ఈ సమయంలో మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను, forgive one another. ఇతరుల్ని క్షమించడం అలవాటు చేసుకోండి. Let go of your anger towards someone you have been angry with. ఇతరుల మీద కోపాన్ని మీరు ఆపివేయమని నేను మీకు మనవి చేస్తున్నాను. Think as how Jesus would do. యేసు ప్రభువు వారు చేసిన కార్యాలని ఆలోచించేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. If Jesus were in your place, how would he react? యేసు ప్రభువు వారు నీ స్థానంలో ఉన్నట్లయితే ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో అది ఆలోచన చేయమని నీకు మనవి చేస్తున్నాను. God wants you to be happy. నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. But if you are always angry and if you are not forgiving, you will not be happy. నువ్వు ఎల్లప్పుడూ కోపంగా ఉన్నట్లయితే నువ్వు సంతోషంగా ఉండలేవు. So God has given us forgiveness freely. యేసు ప్రభువారు మనల్ని ఉచితంగా క్షమించాడు. So let us also forgive ourselves and forgive the other person freely. మనం కూడా మనల్ని మనం క్షమించుకోవాలి, ఆ విధంగానే ఇతరుల్ని కూడా ఉచితముగా క్షమించాలి. And I cannot stress this enough, but let us let go of our past. నేను మరొకసారి ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి మీ గతం వైపుకు మీరు తిరిగి చూడవద్దని మీకు మనవి చేస్తున్నాను. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామా? Lord Jesus,
ప్రభు అయిన యేసు, Thank you so much, Master, for the word that you have given us. ప్రభువా మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you so much for your word not to look back. మేము వెనక్కి తిరిగి చూడకూడదు అని మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Yes, Lord, you've made all things new. ప్రభువా నువ్వు సమస్తమైన కార్యముల్ని నూతన పరుస్తున్నావు. Thank you, Father, for the great encouragement you have given us. ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. I pray, Jesus, that the seed which has been planted, ప్రభువా ఇక్కడ విత్తబడినటువంటి మీ వాక్యము, I pray that it would grow, and I pray, Jesus, that it would take fruit. ప్రభువా అది ఫలించాలని, అభివృద్ధి చెందాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. Thank you so much, Lord, for giving me this opportunity to speak your word. ప్రభువా మీ వాక్యాన్ని బోధించేటువంటి అవకాశము అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Thank you so much for this time again, Lord. ప్రభువా ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Be with each and every one of us. ప్రభువా మా అందరితో ఉండండి. In Jesus' name I pray. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్. Thank you so much for watching this message. ఈ యొక్క సందేశాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జాయోన్ వర్షిప్ సెంటర్ 5-180 9th క్రాస్ భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.